హాయ్ అండి, అందరికీ నమస్కారము. నా పేరు గౌతమి. ఈ వీడియోలో అయితే నేను మీకు ఒక మంచి మనీ సేవింగ్ ఐడియా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వ్లాగ్ అయితే రన్ అవుతూ ఉంటుంది. మనీ సేవింగ్ ఐడియా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే మన ఛానల్లో వీడియోస్ అన్నీ కూడాను మనీ సేవింగ్ ఐడియాస్ వీడియోస్ అండ్ మంత్లీ బడ్జెట్ ప్లాన్ వీడియోస్ అండ్ సేవింగ్స్ గురించి అంటే గోల్డ్ స్కీమ్స్ గురించి అండ్ స్కీమ్స్ గురించి అంటే బ్యాంకులో స్కీమ్స్ అండ్ పోస్ట్ ఆఫీస్లో స్కీమ్స్ అలాంటి వీడియోస్ అయితే ఉంటూ ఉంటాయి. రీసెంట్గా ఒక 1 వీక్ బ్యాక్ 10 డేస్ బ్యాక్ అలా అప్పటి నుంచి నాకు కొన్ని కామెంట్స్ అయితే వస్తున్నాయండి. అంటే మోదీ గారు గోల్డ్ అనేది కొనొద్దన్నారు కదా, దాని మీద ఒక వీడియో చేయమని చెప్పేసి కామెంట్స్ అయితే వస్తున్నాయి. ఈ వీడియోలో నేనైతే దాని గురించి కొంచెం నాకు తెలిసినటువంటి విషయాలు అండ్ గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయకుండా వేటిలో ఇన్వెస్ట్ చేయొచ్చు మనలాంటి మధ్య తరగతి వాళ్ళము అనేవి కొన్ని విషయాలు అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను. అంటే చాలామంది ఇలా మంత్లీ బడ్జెట్ ప్లాన్స్ అలా చేసుకుంటూ సేవింగ్స్ చేసుకుంటూ ఉంటాం కదా, మంత్లీ అంటే 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి అట్లా సేవ్ చేసుకుని డబ్బులు పెట్టి గోల్డ్ బిస్కెట్స్ అట్లా కొనుక్కుంటూ ఉంటాం కదండి. అలాంటి వాళ్ళము ఇప్పుడు గోల్డ్ 1 ఇయర్ దాకా కొనొద్దు అని అంటున్నారు కదా, ఆ డబ్బులతో మనం ఏం చేయొచ్చు అనేది ఈ వీడియోలో ఉంటుంది. అంటే చాలామంది మధ్యతరగతి వాళ్ళు ఏమనుకుంటారంటే కొంచెం డబ్బు ఉండగానే ఆ డబ్బుతో గోల్డ్ కొనుక్కుంటే ఆ గోల్డ్ అనేది తర్వాత యూస్ అవుతూ ఉంటుంది. అంటే అవసరమైనప్పుడు అత్యవసర పరిస్థితిలో బ్యాంకులో అలా పెట్టుకొని ఆ గోల్డ్ వడ్డీ అలా తెచ్చుకోవచ్చు కదా, ఇప్పుడు 1 ఇయర్ దాకా కొనొద్దు అంటున్నారు, ఏం చేయాలి అని చెప్పేసి కొంతమంది కామెంట్స్ అయితే చేశారు. ఒక 2-3 కామెంట్స్ అయితే చేశారండి. ఆ కామెంట్స్కి ఇంక ఈ వీడియోలో అయితే రిప్లై అయితే ఇస్తాను. మోడీ గారు కూడాను మన మంచికే చెప్పారండి. అంటే గోల్డ్ కొనకుండా ఉంటే మన రూపాయి వాల్యూ అనేది పెరుగుతుందని చెప్పేసి చెప్పారు. అంటే ఇప్పుడు ఒక డాలర్ వచ్చేసి ఈ బంగారం కొనొద్దు అని చెప్పిన దగ్గర నుంచి అంతకుముందు అయితే 90 రూపాయలు అట్లా ఉండేది. ఇప్పుడు ఒక డాలర్ వచ్చేసి 96 రూపాయలు అట్లా అయితే అయ్యిందంట. గోల్డ్ కొంతమంది కొనటం స్టాప్ చేసిన తర్వాత అంటే మన రూపాయి వాల్యూ పెరుగుతుందని చెప్పేసి గోల్డ్ కొనొద్దు అని చెప్పేసి అయితే చెప్తున్నారు. కానీ కొంతమంది మేము ఇలా అనుకుంటూ ఉంటాం కదా, అంటే గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయకపోతే ఎట్లా, మనం తర్వాత రేట్ అనేది బాగా పెరిగిపోతూ ఉంటుంది, గోల్డ్ రేట్ ఇంకా అసలు కొనలేమేమో 1 ఇయర్ తర్వాత అనేసి అనుకుంటూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళకైతే ఇదైతే బెస్ట్ అండి. అంటే ఇప్పుడు మనము 1 ఇయర్ దాకా కొనొద్దన్నారు కాబట్టి గోల్డ్ స్కీమ్లో జాయిన్ అవ్వండి. కంపల్సరీ గోల్డే కొనుక్కోవాలి అనుకుంటున్న వాళ్ళు గోల్డ్ స్కీమ్లో జాయిన్ అయ్యారనుకోండి, అది కూడాను గోల్డ్ స్కీము మంత్లీ అమౌంట్ లెక్క కట్టే పని అయితే ఇప్పుడు మనం నెలకు ఒక 10,000 రూపాయలు కట్టామనుకోండి, ఒక 11 నెలల పాటు కడతాము. 12వ నెలలో మనం డబ్బులు అనేటివి ఆ డబ్బులు పెట్టి గోల్డ్ అనేది తీసుకోవచ్చు. అప్పటికి 12వ నెలకి గోల్డ్ రేట్ బాగా పెరిగిపోయింది అనుకోండి, మనకు వచ్చేది 1,00,000 రూపాయలే కదా, ఆ 1,00,000 రూపాయలకి ఎక్కువ గోల్డ్ ఏం రాదు కదా. అలా కాకుండా ఇప్పుడు ప్రతి నెల కూడాను గోల్డ్ ఆ 10,000 రూపాయలకి ఎంత గోల్డ్ వస్తుందో అంటే వెయిట్ అక్యుములేటెడ్ స్కీమ్ అనేసి ఉంటుంది. ఆ వెయిట్ అక్యుములేటెడ్ స్కీమ్లో కట్టుకున్నాం అనుకోండి, నెలకు 10,000 రూపాయలు చొప్పున స్టార్ట్ చేసుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఈరోజు గోల్డ్ రేటు నెలకి 10,000 ఉందనుకోండి, మనకు 1 గ్రామ్ గోల్డ్ అనేది వస్తుంది. అంటే 1 గ్రామ్ గోల్డ్ రేటు 10,000 ఉంటే 1 గ్రామ్ వస్తుంది. తర్వాత నెలకి 1 గ్రామ్ గోల్డ్ రేటు ఇంకా పెరిగింది అనుకోండి, 12,000 అట్లా పెరిగింది అనుకోండి, తక్కువ గోల్డ్ అనేది వస్తుంది. అంటే 900 మిల్లీగ్రామ్స్ అలా అయితే వస్తూ ఉంటుంది. అంటే నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఇప్పుడు 1 గ్రామ్ గోల్డ్ రేటు 24 క్యారెట్స్ అయితే 16,000, 22 క్యారెట్స్ అయితే 15,000, 14,000 అట్లా ఉందిలేండి. నేను మామూలుగా ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. అట్లా వెయిట్ అక్యుములేటెడ్ స్కీమ్ తీసుకున్నారనుకోండి, వెయిట్ అక్యుములేటెడ్ స్కీమ్లో మనకి వెయిట్ అనేది లాక్ అవుతూ ఉంటుంది. 11 మంత్స్ తర్వాత మనకి ఎంత వెయిట్ అయితే లాక్ అయిందో అంత వెయిట్ పెట్టి గోల్డ్ అనేది కొనుక్కోవచ్చు. అప్పుడు కూడా మనకి 18% మేకింగ్ ఛార్జెస్ అనేటివి ఉంటాయి. అంటే మనం తీసుకునే అన్ని గ్రామ్స్కి కరెక్ట్గా అదే గ్రామ్స్కి తీసుకున్నప్పుడు మనం ఒక 6 గ్రామ్స్ లాక్ చేసుకున్నాం అనుకోండి, ఆ 6 గ్రామ్స్ పెట్టి మనం ఏదన్నా ఓన్లీ 6 గ్రామ్స్కి ఏదైనా గోల్డ్ తీసుకున్నాం అనుకోండి, ఆ 6 గ్రామ్స్కి ఎంత మేకింగ్ ఛార్జెస్ ఉన్నాయో ఇప్పుడు ఒక 19%, 20% అట్లా మేకింగ్ ఛార్జెస్ ఉన్నాయి అనుకోండి, మనం తీసుకున్న వాటికి ఒక 18% అనేది లెస్ చేసేసి పర్సెంట్కి మాత్రమే మనం మేకింగ్ ఛార్జెస్ అనేటివి పే చేయాలి. స్కీమ్ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. మన ఛానల్లో ఆల్రెడీ వీడియో కూడా ఉంది గోల్డ్ స్కీమ్ గురించి. అంటే వెయిట్ అక్యుములేటెడ్ స్కీమ్ గురించి ఉంది అండ్ అమౌంట్ అక్యుములేటెడ్ స్కీమ్ గురించి కూడా ఉంది. ఇప్పుడైతే అమౌంట్ అక్యుములేటెడ్ స్కీమ్ కన్నా వెయిట్ అక్యుములేటెడ్ స్కీమ్ కట్టుకోవడమే బెస్ట్ అండి. లేదు మాకు అలా ఇష్టం లేదు అనుకుంటే అమౌంట్ అక్యుములేటెడ్ స్కీమ్ అయినా కట్టుకోవచ్చు. ఎలా అయినా కానీ ఒక 11 మంత్స్ దాకా స్కీమ్ కడుతూ ఉన్నాం అనుకోండి, అంటే మనం ఇంట్లో సేవ్ చేసుకున్న డబ్బుల్ని ఇలా స్కీమ్లో కట్టుకుంటూ ఉన్నాం అనుకోండి, 11 మంత్స్ తర్వాత కదా గోల్డ్ కొనేది. ఇప్పుడు మనకి 1 ఇయర్ దాకా కొనొద్దని చెప్పారు కదా, అప్పటికి 1 ఇయర్ అనేది కంప్లీట్ అయిపోతుంది. మనం
11 మంత్సే కడతాము. 12th మంత్లో మనం గోల్డ్ అనేది కొనుక్కుంటాము. ఒక నెల అయినా ఆగొచ్చు కొనుక్కోవటానికి. అట్లా ప్లాన్ చేయండి. అసలుకే మొత్తానికే కొనొద్దని ఏం చెప్పలేదండి. అంటే ఇప్పుడు మన దగ్గర ఓల్డ్ బంగారం ఉందనుకోండి, ఆ ఓల్డ్ బంగారం ఇచ్చి ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. అట్లా ఏదన్నా బాగా అవసరమైతే కొనుక్కోవచ్చు గోల్డ్ అనేది. అంటే మొన్న ఇద్దరైతే కామెంట్ చేశారు, అంటే గోల్డ్ కొనొద్దు అంటున్నారు కదా. నేను అంతకుముందు ప్రతి వీడియోలో ఒక 5,000 కానివ్వండి, 4,000 ఉన్నా ఎంత ఉన్నా కానీ 1/2 గ్రామ్ అయినా అట్లా గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయండి. గోల్డ్ అనేది ఎప్పటికైనా రేట్ పెరుగుతుంది అని చెప్తూ ఉన్నానని చెప్పేసి ఒక ఇద్దరైతే కామెంట్ చేశారు. ఇప్పుడు గోల్డ్ కొనొద్దన్నారు కదా, ఇప్పుడు ఏం కొనుక్కోవాలి, సేవ్ చేసుకున్న డబ్బులు ఎలా చేయాలి, వేటిలో ఇన్వెస్ట్ చేయాలి అనేసి అయితే అడుగుతున్నారు. ఇట్లా చక్కగా స్కీమ్ కట్టుకోండి. ఇలా స్కీమ్ కట్టుకోవటం ఇష్టం లేకపోయింది అనుకోండి, మీ దగ్గర ఉన్న 4,000 కానీ నెలకి 4,000 సేవ్ చేసుకుంటే 4,000, 2,000 సేవ్ చేసుకుంటే 2,000 ఆ డబ్బుల్ని మనం పోస్ట్ ఆఫీస్లో స్కీమ్స్ ఉంటూ ఉంటాయి. ఆర్డీ స్కీము అట్లా చాలా స్కీమ్స్ ఉంటాయి పోస్ట్ ఆఫీస్లో. మన ఛానల్లో వీడియోస్ కూడా ఉన్నాయి స్కీమ్స్ గురించి, పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ గురించి. అట్లా మీకు నచ్చిన స్కీమ్లో జాయిన్ అవ్వండి. చక్కగా ఒక 3 ఇయర్స్ లిమిట్ అనేది ఉంటుంది. ఒక 3 ఇయర్స్ దాకా కట్టుకోవచ్చు. 3 ఇయర్స్ బట్టికే కడితేనేమో కొంచెం తక్కువ వడ్డీ అనేది వస్తుంది. ఒక 5 ఇయర్స్ దాకా కట్టుకుంటే కొంచెం ఎక్కువ వడ్డీ అనేది వస్తుంది. 5 ఇయర్స్ దాకా అంటే 10 ఇయర్స్ దాకా అట్లా పెంచుకుంటూ కట్టుకోవచ్చు. ఆలోచించాలే కానీ చాలా మార్గాలే ఉన్నాయండి సేవింగ్స్ చేసుకున్న డబ్బుల్ని రెట్టింపు చేసుకోవటానికి. ఉత్త గోల్డ్ ఒకటే కొనొద్దన్నారు. ఈ స్కీమ్స్ ఏం కట్టుకోవద్దు అని ఏం చెప్పలేదు కదా. వాళ్ళు చెప్పింది కూడా మన మంచికే, మన రూపాయి వాల్యూ అనేది పెరుగుతుందని చెప్పేసి చెప్పారు. అందుకని చెప్పేసి చక్కగా ఇట్లా స్కీమ్స్ కట్టుకోండి. లేదనుకుంటే పోస్ట్ ఆఫీస్లో స్కీమ్స్ కట్టుకోండి. ఇలా గోల్డ్ స్కీమ్ స్టార్ట్ చేసుకోండి. చక్కగా అట్లా చేసుకోవచ్చు. మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయండి స్కీమ్స్ గురించి. ఒకసారి ఆ స్కీమ్స్ కూడా చూడండి. ఆ స్కీమ్స్ వీడియోస్ కూడా పోస్ట్ ఆఫీస్కి సంబంధించిన స్కీమ్స్ ఉన్నాయి అండ్ బ్యాంకుకి సంబంధించిన స్కీమ్స్ కూడా ఉన్నాయండి. మీకు ఏ స్కీమ్ అయితే అనుకూలంగా ఉంటుందో ఆ స్కీమ్లో చక్కగా కట్టుకోవచ్చు డబ్బులు అనేటివి. మంత్లీ సేవింగ్స్ చేసుకున్న డబ్బులు. ఇంకా మన ఛానల్లో నెలవారీ సంపాదించే వాళ్ళకి స్కీమ్స్ ఉన్నాయి. అండ్ ఏ రోజు డబ్బులు ఆ రోజు సంపాదిస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకు కూడా అలాంటి వాళ్ళు కూడా డబ్బులు సేవింగ్స్ చేసుకొని స్కీమ్స్లో ఎలా కట్టుకోవచ్చు అనే వీడియోస్ కూడా ఉన్నాయండి. ఇంకా మన ఛానల్లో మరిన్ని మనీ సేవింగ్ ఐడియాస్ వీడియోస్ అయితే ఉంటాయండి. మంచి యూస్ఫుల్ వీడియోసే ఉంటాయి మన ఛానల్లో. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని రిమైనింగ్ వీడియోస్ కూడా ఒకసారి చూడండి, మీకే అర్థమవుతుంది. అంటే మనలాంటి మధ్యతరగతి ఆడవాళ్ళము ఇంట్లో ఉంటూనే అండ్ మన హస్బెండ్స్ ఇంట్లోకి ఖర్చులు చేయమని చెప్పేసి మనీ ఇస్తూ ఉంటారు కదా, ఆ డబ్బుల్లో నుంచే కొంత డబ్బు అనేది మనము ఖర్చు చేసి కొంత డబ్బు అనేది మనం ఇంట్లోకి మన అవసరాలకి మన ఖర్చులకి ఉపయోగించుకోవచ్చండి. అది ఇంట్లోకి మనము ఎలా మేనేజ్ చేయాలి, ఆ డబ్బుల్ని వేటికి ఎంత ఖర్చు చేయాలి అనేది మన ఛానల్లో క్లియర్గా వీడియోస్ అయితే ఉన్నాయి. ఒకసారి చూడండి వీడియోస్, మీకే అర్థమవుతుంది. అంటే ప్రతిదీ వాళ్ళనేం అడగలేం కదా, అడిగినా కానీ ఒకసారి ఇస్తారు, మళ్ళీ రెండోసారి అవసరమై అడిగితే మొన్నే కదా ఇచ్చాను, నువ్వు ఎప్పుడు ఇంట్లో ఖర్చు చేస్తూ ఉన్నావు అలా అంటూ ఉంటారు. అందుకని చెప్పేసి మనకేమో బయటికి వెళ్ళి జాబ్ చేసే అంత ఉండదు కదా, ఇంట్లో పని పిల్లలను చూసుకోవటం సరిపోతూ ఉంటుంది. అందుకని చెప్పేసి మనము చక్కగా ఇట్లా మనకి ఇంట్లోకి ఖర్చులకు ఇచ్చే డబ్బుల్లో నుంచే పొదుపుగా ఆలోచించి పొదుపుగా ఖర్చులు చేస్తూ ఉన్నామనుకుని డబ్బులు సేవింగ్స్ చేసుకోవచ్చు. ఆ సేవ్ చేసుకున్న డబ్బులే మనకు ఉపయోగపడుతూ ఉంటాయి మన అవసరాలకి, చిన్న అవసరాలకి. అప్పుడప్పుడు ఇంట్లో కూడాను అవసరమైనప్పుడు ఉపయోగపడుతూ ఉంటాయి. చక్కగా 1 రూమ్లోనే మనం డబ్బులు సేవ్ చేసుకోవచ్చండి ఒక బాక్స్తో. ఇప్పుడు చిల్లరి అవి మిగులుతూ ఉంటాయి కదా, ఇట్లా కూరగాయలు తెచ్చుకున్నప్పుడు లేదంటే ఏదన్నా సరుకులు తెచ్చినప్పుడు చిల్లర అలా మిగులుతూ ఉంటాయి కదా, అవి కూడాను ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటూ ఉన్నామనుకోండి, అలా మంత్ మొత్తం అయిపోయేపాటికి కొంచెం ఎట్లేదనుకున్నా మనం కనీసం ఒక 500 అన్నా సేవ్ చేయగలుగుతాము. చక్కగా 500 కూడా మనకి ఏటుకో ఆటుకు ఉపయోగపడుతూ ఉంటాయి కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం మనకి ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.